ఆంధ్రప్రదేశ్లో దుశ్శాసన పర్వం నడుస్తుంది. మహిళల్ని నడి రోడ్డుపైకి తీసుకొచ్చి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎల్లో మూకలు. మొన్నటికి మొన్న గుంటూరులో ఓ మహిళను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు ఓ టీడీపీ నేత. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా బుద్వేలులో మరో టీడీపీ అనుచరుడు మహిళ దుస్తులు చించేసి రౌడీయిజం చూపించాడు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఘటనలు జరిగిన రెండు చోట్ల అధికారాన్ని అనుభవిస్తున్నది స్వయంగా మహిళా ఎమ్మెల్యేలు. మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి మంచి చేయకపోయినా తన తోటి మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఈ మహిళా ఎమ్మెల్యేపై ఉంది. కానీ ఈమె నియోజకవర్గంలోనే స్వయంగా ఈమె అనుచరులే ఓ మహిళపై తమ ప్రతాపం చూపించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో టీడీపీ మూకలు అరాచకానికి పాల్పడ్డారు. ఓ స్థలం వివాదంలో వృద్ధ దంపతులపై దాడికి తెగబడ్డారు. మహిళా జాకెట్ చించేసి దుర్మార్గంగా వ్యవహరించారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జల తిరుమలేష్ గ్యాంగ్ ఈ దాడికి పాల్పడింది. రాడ్లు కర్రలతో హల్చల్ చేశాడు బొజ్జల తిరుమలేష్. వృద్ధ దంపతులు ఉన్న ఇంటి స్థలంపై చాన్నాళ్లుగా కన్నేశాడు తిరుమలేష్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల నుంచి ఇతడు ప్రేరణ పొందినట్టున్నాడు. మరీ ముఖ్యంగా తాజాగా గుంటూరులో జరిగిన ఘటనతో ఇతడికి మరింత ధైర్యం వచ్చినట్టుంది. ఏం చేసినా అడిగేవాడు లేడనే అధికార మదంతో రెచ్చిపోయాడు. వృద్ధ దంపతులపై తన పచ్చ మూకతో విరుచుకుపడ్డాడు. ఇంటి స్థలం తనదంటూ రౌడీయిజానికి దిగాడు. ఇంటి ప్రహరీ గోడను పగలగొట్టాడు. ఇతడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. సరిగ్గా కొన్ని రోజుల కిందట గుంటూరులో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. గుంటూరులో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను విచక్షణ రహితంగా కొట్టారు. గుంటూరులోని కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ దాదాపు 15 సంవత్సరాల నుంచి తన ఇంటికి తాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న వాటర్ పైపుకు మోటార్ ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సిమెంటు రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. మహిళ ఇంటి పైపు లైనుకు ఉన్న మోటార్ను తొలగించాలని 21వ డివిజన్ తెలుగుదేశం సెక్రటరీ మల్లెల వెంకట్రామమూర్తి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో ఆమె మల్లెల మూర్తిని కలిసి రోడ్డు నిర్మాణానికి మోటారుకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. మహిళపై మాటలతో రెచ్చిపోయాడు వెంకటరమణమూర్తి. దీంతో భర్త కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది సదరు మహిళ. విషయం తెలుసుకున్న మల్లెల మూర్తికి పట్టరాని కోపం వచ్చింది. నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తావా అంటూ మహిళపై ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేశాడు. నడి రోడ్డుపైన ఆమెను వివస్త్రను చేసి కాళ్లతో తన్నుతూ దారుణాతి దారుణంగా హింసించారు. ఇరుగు పొరుగు వచ్చి బాధిత మహిళలకు దుస్తులు అందించడానికి ప్రయత్నిస్తే వాటిని కూడా లాగిపడేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు తాజా ఉదాహరణలు ఈ రెండు ఘటనలు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రెండు ఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూటమి ఎమ్మెల్యేలుగా మహిళలే ఉన్నారు. బుద్వేలులో జరిగిన ఘటనలో దాడి చేసిన వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు. ఇక గుంటూరులో జరిగిన ఘటనలో మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరుడు. ఇలా మహిళా ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే హోంమంత్రి నోరు విప్పరు. పైగా ఆమె కూడా మహిళే. ఇలా మహిళల హయాంలో మహిళలపైనే దాడులు జరగడం అత్యంత బాధాకరం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి, మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ప్రజాప్రతినిధుల అనుచరులే కీచకుల అవతారం ఎత్తుతుంటే రాష్ట్రంలో మహిళలు ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి? వాళ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ఎవరు? ఇటు చూస్తే చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి. మహిళల జోలికొస్తే అదే చివరి రోజు అవుతుందంటూ పైపై కబుర్లు చెబుతారు చంద్రబాబు. ఇక మహిళల జోలికి వస్తే వెన్నులో వణుకు పుట్టేలా శిక్షించాలని పవన్ కళ్యాణ్ భారీ డైలాగులు చెబుతుంటారు. సీఎం కబుర్లు చెప్పడానికి, డిప్యూటీ సీఎం డైలాగులు కొట్టడానికి మాత్రమే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో మాత్రం నిత్యం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ఘోరాలు జరిగినా అవేవీ బయటకు రావు అనే ధీమాతో ఉన్నట్టున్నారు ఈ నేతలంతా. ఒకవేళ బయటకొస్తే మహిళల పట్ల తమకు అపార ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. సస్పెండ్ అంటారు, కేసులంటారు. మహిళల భద్రత పట్ల తాము చిత్తశుద్ధితో ఉన్నామంటూ ఇలా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నీ మూన్నాళ్ల ముచ్చట్లే అనే విషయాన్ని జనం ఎప్పుడో గ్రహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.